హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎండి మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ న్యూస్. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇదే కానీ మా ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ న్యూ ఇయర్ 2025 సందర్భంగా వృద్ధులకు అలాగే పెన్షనర్లకు గొప్ప రిలీఫ్ అందించే వార్త ఒకటి వచ్చింది. ప్రభుత్వం ఇంకా ఆర్థిక సంస్థలు పెన్షన్ విత్డ్రా అలాగే డిజిటల్ పేమెంట్ ప్రాసెస్ ఈజీ చేయడానికి మరింతగా అందుబాటులోకి తీసుకురావడానికి కొన్ని కీలక చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు పెన్షన్దారులు పెన్షన్ డబ్బును దేశంలోని ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచి అయినా విత్డ్రా చేసుకోవచ్చు. దీంతో పాటు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈజీ చేసి యూపీఐలోని కూడా కొన్ని మార్పులు చేసింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ఈ సదుపాయం పెన్షనర్లకు అందించనుంది. ఈజీగా పెన్షన్ని విత్డ్రా ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. పెన్షన్దారులకు పెద్ద రిలీఫ్ ఏమిటంటే ఇప్పుడు పెన్షన్ను విత్డ్రా చేసుకోవడానికి మీకు అకౌంట్ ఉన్న బ్యాంకు బ్రాంచ్కు వెళ్లవలసిన అవసరం లేదు. కొత్త విధానం ప్రకారం ఏదైనా బ్యాంకు శాఖ నుండి పెన్షన్ విత్డ్రా సౌకర్యం కల్పించనుంది. వన్ నేషన్ వన్ పెన్షన్ ఫెసిలిటీ. ప్రభుత్వం ఈ చొరవను వన్ నేషన్ వన్ పెన్షన్ కింద ప్రారంభించింది. దీనిలోని దేశవ్యాప్తంగా అన్ని శాఖలు ఇంటిగ్రేట్ చేసింది. దీంతో వృద్ధులు పెన్షన్ కోసం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉండదు. పెన్షన్ను విత్డ్రా చేసుకోవడానికి ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ వెరిఫికేషన్ లేదా మొబైల్ ఓటీపీ సౌకర్యం అందిస్తుంది. దీని ద్వారా మోసాలు, ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్ ఆపడానికి సహాయపడుతుంది. యూపీఐలో కీలక మార్పులు చేసింది. డిజిటల్ పేమెంట్స్ మరింత అందుబాటులోకి తీసుకురావడానికి యూపీఐలో కొన్ని మార్పులు కూడా చేసింది. దీనివల్ల వృద్ధులకు ఇంకా టెక్నికల్గా తక్కువ అవగాహన ఉన్న వ్యక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు నేరుగా ఆధార్ కార్డుకి లింక్ చేయవచ్చు. దీంతో స్మార్ట్ ఫోన్ లేని వారు సైతం సులభంగా ట్రాన్సాక్షన్స్ జరపవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ పనిచేస్తుంది. ఈ మార్పు వల్ల గ్రామీణ ఇంకా మారుమూల ప్రాంతాలలోని వృద్ధులకు ఉపయోగకరంగా ఉంటుంది. యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ పరిమితిని 2 లక్షలకు పెంచారు. దీంతో పెద్ద మొత్తం పేమెంట్స్ కూడా ఈజీగా ట్రాన్సాక్షన్ చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.